I hate love. I can't love. I can't live with you. పాస్వర్డ్ దీని పాస్వర్డ్ ఏమై ఉంటుంది? ఏదో ఒకటి ట్రై చేస్తా. ఇటు చూడు, స్వాతి అనే అమ్మాయి ఫోను ఆన్ అయింది. అవునా? లొకేషన్ ఎక్కడో ట్రేస్ చెయ్యి. చా, సిగ్నల్ ఆగిపోయింది. లొకేషన్ తెలుసుకునే లోపే సిగ్నల్ లాస్ట్ అయింది. చా, మళ్ళీ ఫోన్ ఆగిపోయిందేంటి? సరే, సార్కి ఒకసారి విషయం చెప్పు. సరే. గౌతమ్ చెప్పిన ఎస్ఐ కాల్ చేస్తున్నారేంటి? స్వాతి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినట్టుంది. చెప్పండి సార్. మేడం, స్వాతి ఫోను ఆన్ అయింది, కానీ వెంటనే సిగ్నల్ లాస్ట్ అవడం వల్ల ఎగ్జాక్ట్ లొకేషన్ ట్రేస్ చేయలేకపోయాం. బట్ ఫోన్ అయితే సిటీలోనే ఉంది మేడం. ఒక్క 2 minutes ఫోన్ ఆన్లో ఉన్నా అట్లీస్ట్ ఆ ఫోన్కి ఏదైనా కాల్ కానీ మెసేజ్ కానీ వెళ్ళినా వెంటనే ఖచ్చితంగా లొకేషన్ని ట్రేస్ చేయొచ్చు. బట్ బ్యాడ్ లక్, మిస్ అయింది మేడం. ఓకే సార్, స్వాతి ఫోన్ సిటీలోనే ఉంది అంటే తను కూడా సిటీలోనే ఎక్కడో ఉండాలి. ఎలాగైనా ట్రై చేసి స్వాతిని సేవ్ చేయండి ప్లీజ్. తను ఎక్కడుందో తెలిస్తేనే చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ప్లీజ్ సార్. తప్పకుండా మేడం, మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. స్వాతి గురించి చిన్న క్లూ దొరికినా వెంటనే మీకు కాల్ చేస్తాను. అలాగే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను మేడం. సరే సార్. స్వాతి, ఎక్కడున్నావు నువ్వు? భగవంతుడా, ఎందుకిలా నా జీవితంతో ఆడుకుంటున్నావు? నేను చంద్ర దగ్గరికి వెళ్ళే మార్గం ఏదైనా ఉంటే చూపించు స్వామి, చూపించు. అమ్మా, అమ్మా, అమ్మా. అమ్మా, పొద్దునుంచి ఏం తినకుండా రూమ్లో అలానే ఉండిపోయావు. అన్నం తిను. అమ్మా, తినమ్మా. రే తేజ, ఎందుకురా నా బాధ నీకు అర్థం కావడం లేదు? దయచేసి అర్థం చేసుకోరా. నేను ఈ నరకల్లో ఉండలేకపోతున్నాను రా. రే, నన్ను తీసుకెళ్లి మీ నాన్న దగ్గర వదిలిపెట్టరా. నీకు దండం పెడతాను, ప్లీజ్ రా. అమ్మా, అలాగేనమ్మా, నేను తప్పకుండా నాన్న దగ్గర తీసుకుని వెళ్తాను. కొన్ని రోజులు ఓపిక పట్టమ్మా, అన్నీ నువ్వు అనుకున్నట్టుగా జరుగుతాయి. ముందు అన్నం తిని టాబ్లెట్ వేసుకో. దా కూర్చో. అది కాదురా, నేను చెప్పేది ఒకసారి. కూర్చోమ్మా నాన్న, కూర్చో. అన్నం తిను. ఇదిగో అన్నం తిను. నువ్వు తిను, నేను ఎప్పుడే వస్తాను. తినేసి టాబ్లెట్ వేసుకో. అది కాదురా తేజ. రే, నా మాట వినరా. రే తేజ, ఏ జన్మలో ఏం పాపం చేశానో ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నాను.
అమ్మని ఇంప్రెస్ చేయడానికి నాన్న బాగానే ప్లాన్ చేశారు శశి. అవును రిషి, క్యాండిల్ లైట్ డిన్నర్ సూపర్ గా అరేంజ్ చేస్తున్నారు నాన్న. ఈ దెబ్బతో అమ్మా నాన్న కలిసిపోతారు చూడు. అమ్మా నాన్న ఒకటైపోతే ఇంకా మనం తాతయ్య జేజీ అందరం నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే ఉండిపోవచ్చు కదా. అవును, అందుకోసమే నాన్న ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. సింధు, ఏంటి భాగ్యం? ఆ మంచి దగ్గర ఏదేదో చేసేస్తున్నాడు. ఎంతకీ ఏం చేస్తున్నాడే? ఏమో నాకేం తెలుసు. వెళ్ళి నీ మనవడినే అడుగు ఏం చేస్తున్నాడు. నీ మనవడు బయటేదో తొక్కరాంది తొక్కొచ్చినట్టున్నాడు. అందుకే రాత్రిపూట ఇలా పిచ్చి పిచ్చిగా ఏదేదో చేస్తున్నట్టున్నాడు. అబ్బా, వాడేం చేసినా నీ మీద ప్రేమతోనే చేస్తున్నాడే. యష్ మూడు ఎప్పుడు ఏ క్షణం ఎలా ఉంటుందో ఎలా మారుతుందో తనకు కూడా తెలీదు. నీ మనవడి వల్ల నిరుత్సాహం తప్ప ఎలాంటి ఉత్సాహం ఉల్లాసం ఉండదు. నీకెందుకు, నువ్వు చెప్పినట్టు వాడక్కడేం చేస్తున్నాడో వాణ్ణే వెళ్ళి అడుగుతాను. ఇదిగో పిల్లలు, మీ నాన్న అక్కడేం చేస్తున్నాడు? క్యాండిల్స్ వెలిగించి ఏదో హడావుడి చేస్తున్నాడు. ఏంటదంతా? దాన్ని క్యాండిల్ లైట్ డిన్నర్ అంటారు జేజీ. ఏంటి క్యాండిల్ లైట్ డిన్నరా? అవును జేజీ. అదేదో ఇంట్లో చేసుకోవచ్చు కదా, ఇలా బయట ఎందుకు? అయ్యో జేజీ, క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే అలా ఓపెన్ ప్లేస్ లోనే చేయాలి. ఆహా, అప్పుడే బాగుంటుంది అసలు. ఇవన్నీ నీకు తెలియదులే జేజీ. నీకు బాగా తెలిసే పుట్టిదా. జేజీ, ఎక్కడికి వెళ్తున్నావు జేజీ? మీ నాన్న దగ్గరికి రా. ఎందుకు నాన్నని డిస్టర్బ్ చేస్తావు? వద్దు జేజీ, నువ్వు అక్కడికి వెళ్ళకు. నేను వెళ్లాల్సిందే. అది కాదు జేజీ, నువ్వు ఇక్కడే ఉండు. మీరుండండి, మీకేం తెలీదు. ఏం చేస్తున్నావు అక్కడ? కాసేపు ఉండు భాగ్యం, ఇక్కడేం జరుగుతుందో నువ్వే చూద్దు గాని. అబ్బా, ఆతరం తట్టుకోలేకపోతున్నాడ్రా. ఇప్పుడే చెప్పొచ్చు కదా. తొందరపడకే భాగ్యం, ఒక నిమిషం ఉండు. ఒరే 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 ఒరే, ఆగరా. ఎక్కడికి? సింధుని తీసుకురావడానికి. ఒరే ఒరే, నీతో పాటు నేను వస్తాను, పదరా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పానకంలో పొడకలాగా మా మధ్య నువ్వెందుకే అడ్డంగా? ఇదిగో భాగ్యం, నీకిప్పుడే చెప్తున్నాను, రాత్రి ఇక్కడ ఏం జరిగినా సరే మీరెవ్వరూ నా దరిదాపుల్లోకి రావడానికి వీల్లేదు. పిల్లల్ని తీసుకొని లోపలికి వెళ్ళిపో. వెళ్ళవే. అబ్బా, తొయ్యకరా, పోతాను. నువ్వు నీ పెళ్ళాం మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. చేసుకుంటాంలే, చేసుకోండి. ముందు నువ్వు ఇక్కడ నుంచి సింధు, ఐఎమ్ కమింగ్. ఒరే ఒరే, అటెక్కడికి రా. చూస్తావుగా. యష్, నేనే. ఏంటిది? ఎందుకు నా కళ్ళు మూసావు? సింధు 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 సింధు, నీతో పనుంది సింధు, ముందు రా వెళ్దాం. యష్, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? బా చెప్తాను కదా, ముందురా, నువ్వురా. చెప్తేనే గానీ నేను రాను. నన్ను వదిలు. సింధు సింధు సింధు, ఆగు ప్లీజ్ సింధు. అది ఇప్పుడు నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. సర్ప్రైజ్ ప్లీజ్. జస్ట్ నీ కళ్ళతో నువ్వే చూడాలి. ప్లీజ్ సింధు, ప్లీజ్
పద 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 యష్, వెళ్దాం. పద సింధు వెళ్దాం. యష్ అయ్యో పద. ముందు విషయం ఏంటో చెప్పు యష్. అది సర్ప్రైజ్ సింధు. ఇప్పటి వరకు నాకు చాలా సర్ప్రైజ్లు ఇచ్చావు, అవి చాలవు అన్నట్టు మళ్ళీ కొత్తగా ఈ సర్ప్రైజ్లు అవసరమా? అబ్బా అవసరం ఉంది కాబట్టి నేను తీసుకెళ్తున్నాను. మాట్లాడుకుంటారా? సింధు వచ్చేసాం సింధు. వచ్చేసాం సింధు. ఏంటి యష్ ఇదంతా? నీకోసం అరేంజ్ చేశాను సింధు. ఇదిగో నీకోసం. తీసుకో. ఏం కావాలి యష్ నీకు? నీ అభిమానం, నీ ప్రేమ. సింధు, ఒకప్పుడు మనిద్దరం చాలా అంటే చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. ఎంతలా అంటే మనల్ని ఎవ్వరూ వేరు చేయలేనంతగా. చివరికి ఆ దేవుడు కూడా మన మధ్య దూరం సృష్టించలేనంతగా. ఒకరి కోసం ఒకరం అన్నట్టు ఇద్దరం ఒకరికై ఒకరం కలిసి ఉండేవాళ్ళం కదా. అవును యష్, ఆ రోజులు తలుచుకుంటే నాకు లోపల ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా. కానీ పోను పోను మనలో మనకి మనస్పర్ధలు, అపోహలు, అపార్థాలు వచ్చి దూరమయ్యాం సింధు. నేను చూసింది నిజమని నేను, నువ్వు చెప్పేదే నిజమని నువ్వు. ఒకరి మీద ఒకరు కోపంతో ఉండేవాళ్ళం. నేనిప్పటికీ చెప్తున్నాను యష్, నువ్వు చూసింది ప్రేమ, నేను చెప్పేది సత్యం. నేను ఏ తప్పు చేయలేదు. ఓకే 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 సింధు, జరిగిందేదో జరిగిపోయింది. గతం గురించి మనం ఇంకా ఆలోచించొద్దు, వదిలేద్దాం, పూర్తిగా మర్చిపోదాం. ఈ క్షణం నుంచి మన కొత్త లైఫ్ ఎలా ఉండాలి అనేది ఇద్దరం కలిసి డిసైడ్ చేసుకుందాం. నాకైతే అందరం కలిసి ఒకే దగ్గర ఉండాలని ఉంది. ఇంక ఈ గొడవలు దూరాలు చాలు సింధు. అన్నిటినీ మనసుల్లోంచి చెరిపేసి హ్యాపీగా ఉందాం. ఏమంటావు సింధు? నిజమా నిజమా యష్ నువ్వనేది? అందరం కలిసిపోవాలనే కదా యష్ నేను ఇన్నాళ్లుగా ఆరాట పడుతుంది, పోరాటం చేస్తుంది. నీ అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను యష్. నాకు కూడా అందరం కలిసి ఉండడమే కావాలి కావాలి యష్. ఎస్, థ్యాంక్ యూ సింధు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు నేను నీకు చెప్పనిది ఒకటి చెప్దాం అనుకుంటున్నాను సింధు. ఏంటది యష్, చెప్పు. అది అది
క్షమించు సింధు. నేను తెలుసో తెలియకో నీ విషయంలో చాలా తప్పులు చేశాను. నీకు పిల్లల్ని దూరం చేశాను, నిన్ను అవమానించాను, అనరాని మాటలన్నాను. మన మధ్య జరిగిన గొడవలకి కారణం ఎవరన్నది పక్కన పెడితే నా వల్లైతే నువ్వు ఎన్నో బాధలు పడ్డావు, కష్టాలు అనుభవించావు. అందుకే నన్ను క్షమించమని అడుగుతున్నాను. ఇక నుంచి ఎలాంటి తప్పులు జరగవు సింధు. నిన్ను పిల్లల్ని దూరం చేసుకోవాలని నేను అస్సలు అనుకోవడం లేదు. నాకు మన ఫ్యామిలీ కావాలి, నువ్వు కావాలి, మన పిల్లలు కావాలి. నేను నిన్ను దూరం చేసుకోలేను సింధు. ఇన్నాళ్ళు దూరంగా ఉన్న చాలు. నాకు నువ్వు కావాలి సింధు, కావాలి, నాకు నువ్వు కావాలి. ఒరే మనవడా, శభాష్రా. ఇప్పుడు నా మనవడు అనిపించుకున్నావు. మీ ఇద్దరిని ఇలా చూడాలనేరా ఎన్నో రోజుల నుంచి మేమంతా ఎదురు చూస్తున్నాం. పోన్లే, ఇప్పటికైనా నీ పెళ్ళాం విలువ, కుటుంబం విలువ తెలుసుకున్నా. అది చాలురా మాకు. ఇదిగో మనవడా, ఇక నుంచి మీ ఇద్దరు ఇలాగే సంతోషంగా హ్యాపీగా ఉండండిరా. రే సూపర్ రయేష్, ఇన్నాళ్లకి సింధుని అర్థం చేసుకున్నావు. అమ్మా సింధు, నువ్వు నన్ను మీ అత్తయ్య దగ్గరికి వెళ్ళిపోండి మామయ్య అని అన్నప్పుడు నేను నీతో చెప్పాను కదమ్మా, ఇక్కడి నుంచి వెళ్ళడం అంటూ జరిగితే అది మీ ఇద్దరూ కలిసిన తర్వాతే అని. ఆ టైం వచ్చేసిందమ్మా. నీ కళ నెరవేరబోతోంది. అందరం కలిసి ఉండే రోజు త్వరలో రాబోతుందమ్మా. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నన్ను క్షమించినందుకు థ్యాంక్స్ సింధు. యష్, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకో తెలుసా, నువ్వు తగ్గి మరీ నాకు సారీ చెప్పావు చూడు, అది చాలా గొప్ప విషయం. ఇదిగో చూడు మనవరాలా, కాలం కలిసిరాకాల ఉన్నాడు గాని నిజానికి నా మనవడు గొప్పోడే మనవరాలా.
థ్యాంక్స్ అమ్మా. నువ్వు వచ్చి మా అమ్మకి సారీ చెప్పావంటే అన్ని ప్రాబ్లమ్స్ ఒక్కసారిగా సాల్వ్ అయిపోతాయి. గతం గత అని వదిలేద్దాం. నేను నీకు సారీ చెప్పాను కదా. అయితే నిజంగానే నేను తప్పుడు పని చేశాను అని మీరు నా మీద వేసిన నిందని నిజం అని నన్ను ఒప్పుకోమంటున్నావా? మా అమ్మ నిన్ను ఎందుకు అసహించుకుంటుంది? నిన్ను కోడలిగా ఎందుకు ఒప్పుకోవడం లేదు? నువ్వు చేసిన ఆ తప్పు వల్ల కాదా? నీతో మా అమ్మకి సారీ చెప్పించాలనే నీతో ప్రేమగా ఉన్నాను కానీ నటించలేదు కాబట్టే నీతో అంత క్లోజ్గా ఉన్నాను. చాలు యష్, ఇక చాలు.